హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న అనగా 30వ తారీఖు అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన కథనం ఏంటో మీకు తెలుసు కదా. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి రిటైర్మెంట్ వయసు 62 నుంచి 65 వరకు పెంచుతున్నారని అన్ని వార్తాపత్రికల్లోనూ న్యూస్ ఛానల్స్లో వచ్చింది ఫ్రెండ్స్. అది వాస్తవం కాదని ప్రభుత్వం కీలక వర్గాలు ఉత్తర్వులు విడుదల చేశాయి. అదేవిధంగా అది నకిలీ జీవో అని కూడా తెలిసిపోయింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన అన్ని వార్తాపత్రికల్లో ఈరోజు ప్రచురితమయ్యాయి అది నకిలీ జీవో అని. దానికి సంబంధించిన వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక, ఛానల్ చూసే ఎవరుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఉద్యోగుల పదవి విరమణ వయస్సుపై నకిలీ జీవో 65 ఏళ్లకు పెంచేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్లు తప్పుడు ప్రచారం జరుగుతుంది ఫ్రెండ్స్. నిన్న మొన్న వార్తాపత్రికల్లో ఇవి తప్పుడు ప్రచారాన్ని ప్రచురించాయి. అది నిజం అనుకుని ప్రస్తుత ప్రధాన ఛానల్స్ మరియు పేపర్ పత్రికలు కూడా అదే వాస్తవాన్ని పేపర్ దృష్టికి రావడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ ఆందోళన చెందారు ఫ్రెండ్స్. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే స్పందించి ఇది నకిలీ జీవో అని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన చట్టంలోని 9-10 షెడ్యూళ్ల పరిధిలోకి వచ్చే సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులు పదవి విరమణ వయస్సును 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు పెంచేందుకున్న సాధ్యాసాధ్యాలని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 మంత్రులతో ఉపసంఘాన్ని నియమించిందంటూ సోషల్ మీడియాలో శుక్రవారం హల్చల్ చేసింది. ఈ మీడియాలో నకిలీ జీవో ఒకటి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది ఫ్రెండ్స్. దాన్ని చూసి పలు న్యూస్ వెబ్సైట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 62 నుంచి 60 సంవత్సరాల వరకు పెంచిందని నకిలీ జీవో హల్చల్ చేసింది ఫ్రెండ్స్. ఈ పదవి విరమణ వయసు అనేది గత కార్పొరేషన్లు, ఇతర సంస్థలు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచి ఉండలేదు. దాన్ని పెంచేందుకు ఒక సంఘాన్ని నియమించింది ఫ్రెండ్స్ ప్రభుత్వం. ఆ సంఘం ద్వారా 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచేందుకు ప్రభుత్వము సన్నాహాలు చేస్తుంది ఫ్రెండ్స్. ఈ సందర్భంలో ఈ నకిలీ జీవో హల్చల్ చేసింది. ఈ యొక్క వయసును 65 ఏళ్లకు పెంచుతున్నట్లు వార్తా కథనాలు, న్యూస్ ఛానల్స్ తప్పుడు కథనాలు రాసేశాయి. వాస్తవానికి ఆ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచే అంశంపై మంత్రులు శ్రీ పి నారాయణ గారు, లోకేష్ గారు, పయ్యావుల కేశవ్ గారితో ఉపసంఘాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 22న జీవో నెంబర్ 1545 జారీ చేసింది. దాన్నే జీవో నెంబరు తేదీ మార్చి 60 నుంచి 62 సంవత్సరాలకు బదులు దాని ఉన్న చోట 62 నుంచి 65 వరకు పెంచుతున్నట్టు అని మార్చేసి ఫేక్ జీవోని అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఫ్రెండ్స్. ఈ ఫేక్ జీవోని అందరూ చూసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు చాలా ఆందోళన చెందారు ఫ్రెండ్స్. అది నిజం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఫ్రెండ్స్. మరిన్ని మోర్ అప్డేట్ కోసం, ఎంప్లాయీస్ న్యూస్ కోసం, పెన్షనర్ ఎంప్లాయీ న్యూస్ కోసం నా ఛానల్ వీక్షించండి. కొత్త వారు ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే కనుక తప్పక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క నోటిఫికేషన్లు ఎప్పుడు వెంటనే మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.